హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, హెల్దీ అండ్ స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీని తీసుకొని వచ్చానండి. అదే మెంతి కూర పచ్చడి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా రోటీస్లో కానీ జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ, దోశ అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఎక్కువగా మెంతి ఆకు తినాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్. అంటే పప్పు కూరల్లో ఎక్కువగా తీసుకోలేం కదా, అలాంటప్పుడు ఈ పచ్చడిని ట్రై చేయండి. రుచిగాను ఉంటుంది, అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ 6 టమాటోలు తీసుకున్నానండి, పండినవి. అలాగే దగ్గర దగ్గర 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎక్కువగా తీసుకున్నాను చూసారా, మెంతి కూర కాడలతో పాటు వేసుకున్నాను. ఇది నల్ల పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, కాస్త డార్క్గా, అవైతే సగమే తీసుకోండి. అప్పుడైతే కారం సరిపోతుంది, లేకపోతే అవి చాలా ఘాటుగా ఉంటాయి. పిల్లలు కూడా తినాలనుకుంటే మాత్రం ఇది కాస్త మరీ స్పైసీగా కాకుండా మీడియం స్పైస్ ఉంటే కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు 2 స్పూన్లు శనగపప్పు అండి, శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ ఈ పచ్చడికి నేను శనగపప్పు వాడుతున్నాను. మీకు ఇష్టమైతే 2 స్పూన్లు నువ్వులు ఉంటాయి కదా, అది ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్ మీద ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వాడుకోవచ్చు రుచిని బట్టి. లేదంటే ఒక 2 స్పూన్స్ పీనట్స్ అంటే పల్లీలు ఉంటాయి కదా, అది కూడా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసుకొని వాడుకోవచ్చు. అంటే కొంతమందికి థైరాయిడ్ ఉండడం వల్ల ఈ పల్లీలు వాడకపోవడం జరుగుతుంది, అది ఇబ్బంది అవుతుంది కదా. కొంతమందికి నువ్వులు వేడి చేస్తుంది, ఆ శరీర తత్వం ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా, అందుకోసం ఈ శనగపప్పుతో చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టుగా ఏది కావాలంటే అది వాడుకోండి, ఏదైనా కూడా రుచిగా ఉంటుంది. ముందుగా కడాయి తీసుకున్నాను. మందంగా ఉన్న కడాయి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రోటి పచ్చళ్ళు కానీ చాలా రుచిగా ఉంటాయండి. కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఇది ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, మీద తొళ్ళకుండా మూత వేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోండి, 1 నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత టమాటోలు ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద క్యూబ్స్గానే ఉండాలి, అప్పుడే ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా అస్సలు కట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, చక్కగా మగ్గిపోయింది. పూర్తిగా డ్రైగా అవ్వాల్సిన అవసరం లేదండి, అలా అయితే బాగుండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెంతి ఆకు వేసుకున్నాము. చూసారా, మెంతి ఆకు ఎక్కువగా వేసుకోవాలండి, అప్పుడే ఇది రుచిగాను ఉంటుంది, అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అలాగే శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. మీరు మీ అవసరాన్ని బట్టి, రుచిని బట్టి మీరు నువ్వులు వాడుకోవచ్చు, లేదంటే పల్లీలు కూడా వాడుకోవచ్చు. ఏదైనా కూడా రుచిగానే ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు చూసారా, ఆకు ఇదంతా కూడా చక్కగా మగ్గిపోయింది. జస్ట్ మగ్గితే సరిపోతుందండి, పూర్తిగా డ్రైగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మాత్రం చింతపండు వేస్తున్నాను, అంటే ఒక నిమ్మకాయ కంటే కాస్త తక్కువగానే చింతపండు నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు 7 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి. మూత ఎందుకు పెట్టానంటే కాస్త వేడికి కూడా కాస్త మగ్గుతుందని పెట్టాను. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను, నేను చూపిస్తున్న స్పూన్తో. ఒకటేసారి ఉప్పు ఎప్పుడు ఎక్కువ వేసుకోవద్దండి, కావాలంటే టేస్ట్ సరి చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కాస్తంత బెల్లం ముక్క వేస్తున్నానండి, ఎందుకంటే ఆ మెంతి కూరకున్న ఆ చేదుకి, ఈ పులుపుకి, అలాగే ఘాటుకి కాంబినేషన్తో చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పచ్చడి బెల్లం వేసుకుంటే. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు అనేది సరి చూసుకోండి, అవసరం పడితే ఇప్పుడు వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బరక్గా ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ కొత్తిమీర తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి పచ్చడంతా కూడా. ఇలా తిన్నా బాగుంటుంది, పోపు పెట్టుకుంటే ఇంకాస్త కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేది చిటపట్లాడాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే 1 ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు, కాస్త ఇంగువ వేసానండి. ఇంగువ వేస్తే చాలా రుచిగా ఉంటాయండి పచ్చళ్ళు.
ఇవన్నీ కూడా కాస్త వేగి చిటపట్లాడాలి. ఇదంతా కూడా ఈ పచ్చడిలో వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలండి. పోపు వేసినప్పుడు ఎప్పుడూ కూడా వెంటనే మూత పెట్టేసుకోవాలి. అప్పుడైతే ఆ సువాసన అరోమా కానీ కంప్లీట్గా లాక్ అయి ఉంటుంది, ఆ పచ్చడికి పడుతుంది. పోపు వేసినప్పుడు ఎప్పుడూ కూడా ఇది గుర్తు పెట్టుకోండి. పచ్చడి కానీ పప్పు అయినా ఏదైనా సరే ఇలానే చేసుకోవాలి. చూసారా కలర్ కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆకుకూర కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది దీంట్లో. మామూలుగా అయితే మనం ఎక్కువగా తీసుకోవడం అవ్వదు కదా, దానివల్ల ఇది మనకి చాలా బెనిఫిట్. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే 2 ముద్దలు ఎక్కువే తింటాము, అంత అద్భుతంగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. నేను ఇక్కడ రోటీ కాంబినేషన్తో కూడా చూపిస్తున్నానండి. ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పచ్చడి వల్ల మెయిన్ ఏంటంటేనండి, ఎక్కువగా మనం వెజిటబుల్స్ అంటే టొమాటో కానీ పచ్చిమిర్చి కానీ లేదంటే ఆకుకూర కానీ ఎక్కువగా తీసుకుంటాము. పెద్ద ప్రాసెస్ కూడా లేదు. చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. కాస్త పచ్చడి ఎక్కువ వేసుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పక ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.